డబ్బు, పేదరికం ఇద్దరూ ఒకప్పుడు మంచి స్నేహితులు. కానీ ఒకరోజు జరిగిన సంఘటన వాళ్ళ జీవితాలను శాశ్వతంగా మార్చేసింది. అసలు ఏమైంది? ఈ కథ పూర్తిగా వినండి. కథ చివరిలో మీ ఆలోచనలు కూడా మారిపోతాయి. ఒక ఊహా ప్రపంచంలో డబ్బు మరియు పేదరికం ఇద్దరు స్నేహితులుగా ఉండేవారు. ఇద్దరు ఎప్పుడు కలిసి తిరిగేవారు. ఒకరిని చూసిన చోట ఇంకొకరు కూడా కనిపించేవారు. ఒకరోజు పేదరికం డబ్బును ఇలా అడిగింది, స్నేహితుడా, మనం ఇద్దరం ఎప్పుడు కలిసే ఉంటాం కదా, కానీ ఈ ప్రపంచంలోని మనుషులు నిన్ను చూసి ఆనందపడతారు, నన్ను చూసి ద్వేషిస్తారు ఎందుకు అని అడిగింది. డబ్బు చిరునవ్వుతో ఇలా చెప్పింది, దానికి సమాధానం చెప్పే ముందు మనం ఒక ప్రయాణం చేద్దాం. ఇద్దరూ కలిసి భూమిపైకి వచ్చారు. మొదట ఒక కూలి ఇంటికి వెళ్ళారు. అతను రోజంతా కష్టపడి సంపాదించిన కొద్దిపాటి డబ్బుతో తన కుటుంబానికి భోజనం పెట్టాడు. అతని దగ్గర డబ్బు తక్కువే ఉంది, కానీ అతని దగ్గర మనశ్శాంతి ఎక్కువగా ఉంది. పేదరికం ఆశ్చర్యపోయింది. తరువాత డబ్బు, పేదరికం ఇద్దరూ కలిసి ఒక కోటీశ్వరుడి ఇంటికి వెళ్ళారు. ఇల్లు పెద్దది, కార్లు ఖరీదైనవి, బ్యాంకు బ్యాలెన్స్ కూడా కోట్లలో ఉంది. కానీ అతనికి నిద్ర లేదు. భయం, ఆందోళన, ఇంకా ఇంకా సంపాదించాలనే ఆశ, ఇవే అతనికి తోడుగా ఉన్నాయి. అది చూసి పేదరికం మళ్ళీ అడిగింది, అంటే డబ్బు ఉంటేనే సంతోషం వస్తుంది అనే మాట నిజం కాదా అని అడిగింది. డబ్బు నవ్వుతూ సమాధానం చెప్పింది, నేను మంచివాడిని కాదు, అలాగని చెడ్డవాడిని కూడా కాను. నన్ను ఎలా ఉపయోగిస్తారో నేను కూడా అలాగే మారిపోతాను అని చెప్పింది. కొన్ని రోజులు గడిచాయి. ఒక గ్రామంలో వరదలు వచ్చాయి. ఒక ధనవంతుడు తన దగ్గర ఉన్న డబ్బుతో 100 మందికి ఆహారం పెట్టాడు. అదే సమయంలో మరొక ధనవంతుడు తన దగ్గర ఉన్న ధనాన్ని దాచుకోవడంలోనే బిజీగా ఉన్నాడు. డబ్బు పేదరికం వైపు చూసి అన్నది, చూశావా, నేను ఒకరి చేతిలో ఉంటే ఆశీర్వాదం, ఇంకొకరి చేతిలో ఉంటే అహంకారం. పేదరికం కొద్దిసేపు మౌనంగా ఉండి అడిగింది, అయితే నన్నెందుకు అందరూ ద్వేషిస్తారు అని అడిగింది. డబ్బు మెల్లగా సమాధానం చెప్పింది, నిన్ను కాదు, నీ వల్ల వచ్చే ఆకలి, నీ వల్ల వచ్చే బాధ, అవకాశాల కొరతను ప్రజలు భయపడతారు. ఆ మాటలు విన్న పేదరికం తల వంచుకుంది. అప్పుడు డబ్బు పేదరికం భుజంపై చేయి వేసి ఇలా చెప్పింది, గుర్తుపెట్టుకో, జీవితంలో డబ్బు అవసరం, కానీ డబ్బే ముఖ్యం కాదు. ఆ రోజు నుంచి పేదరికం కూడా ఒక నిజం తెలుసుకుంది. మనిషిని గొప్పవాడిని చేసేది డబ్బు కాదు, ఆ డబ్బుతో చేసే మంచి పని. ఇక ఎండ్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, డబ్బు నీ జేబులో ఉంటే అది నీ సేవకుడు, అదే డబ్బు నీ మనసులోకి వస్తే అది నీ యజమాని. సంపద మనిషి విలువ నిర్ణయించదు, మనిషి చేసే పనులే అతని అసలు సంపద.